హాయ్ అండి. ఇవాళ మన దగ్గరికి ఒక బాబు వచ్చాడు. ఆ బాబు ఏజ్ 2.5 ఇయర్స్. ఫ్రంట్ మిల్క్ టీత్ ఫ్రాక్చర్ అవడం వల్ల మన దగ్గరికి తీసుకొచ్చారు. ఈ బాబుకు మనం ఏం ట్రీట్మెంట్ చేసామో చూద్దాం. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ స్వప్నిక ఫ్రమ్ సిఎస్ డెంటల్ హాస్పిటల్, నల్లగండ్ల. సో ఈ బాబుకి ఫస్ట్ టైం ఫ్రాక్చర్ అయినప్పుడు ఇలా పైన పన్ను మీద కనిపించే ఈ ఫ్రాక్చర్ లైన్ అనేది ఉందండి. పన్ను కూడా కొంచెం కదులుతుంది. అండ్ ఎక్స్రే తీసి చూస్తే పన్ను లోపల కూడా ఒక ఫ్రాక్చర్ లైన్ అనేది ఉంది ఇలాగా. సో ఈ ఫస్ట్ టైం ఫ్రాక్చర్ అయినప్పుడు పన్ను లోపల నుంచి క్లీన్ చేసి ఈ ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్ అనేది కనిపించకుండా అండ్ పన్ను కదలకుండా ఇలా సిమెంట్ అయితే పెట్టేసి సీల్ చేసామండి. బట్ అన్ఫార్చునేట్లీ పేషెంట్కి మళ్ళీ రెండోసారి దెబ్బ కూడా తగిలింది. ఈ దెబ్బ తగ్గడం వల్ల మళ్ళీ ఆ ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్ అనేది ఓపెన్ అయింది అండ్ ఇంకొక ముక్క ఇరిగింది పన్నులో. సో అది ఇలా కనిపిస్తుంది ఎక్స్రేలో. ఈ ఎక్స్రేలో చూస్తే బాబుకి మల్టిపుల్ ఫ్రాక్చర్ లైన్స్, అంటే లోపల వేరులో చాలా ఫ్రాక్చర్ లైన్స్ అవి కనిపిస్తున్నాయండి. సో బాబు ఏజ్ 2.5 ఇయర్స్ అవ్వడం వల్ల ఎక్స్ట్రాక్షన్ అనేది మనం సజెస్ట్ చేయలేమండి. సో మిగతా ఉన్న టూత్ స్ట్రక్చర్ని లోపల నుంచి క్లీన్ చేసేసి పర్మనెంట్ ఫిల్లింగ్ అయితే పెట్టేశామండి. బాబు టూత్ కండిషన్ అనేది ఫాలోఅప్ చేసుకుని అబ్జర్వ్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలకి క్యావిటీస్ వల్ల కానీ దెబ్బ తగలడం వల్ల కానీ ఈ మిల్క్ టీత్ అనేవి త్వరగా ఇరిగిపోయి ఊడిపోతూ ఉంటాయి. ఇవి చాలా మంది పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల రేపు వచ్చే పర్మనెంట్ టీత్ వంకరగా రావడం కానీ వాటికి ప్లేస్ సరిపోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీ పిల్లలకు కనుక క్యావిటీస్ వల్ల కానీ ఇలా దెబ్బ తగలడం వల్ల కానీ పళ్ళు ఇరిగిపోయినా ఊడిపోయినా వెంటనే డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. సో చాలా వరకు కండిషన్స్లో ఈ మిల్క్ టీత్ని కాపాడుకోవచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. థ్యాంక్ యూ.